వైఎస్ఆర్ కుటుంబంలో చాలా రోజుల తర్వాత మంచి సీన్ కనిపించింది. కొడుకు జగన్ తో కలిసి తల్లి విజయమ్మ కనిపించారు. ఆస్తి గొడవల తర్వాత తొలిసారి జగన్ విజయమ్మ కలిసి పులివెందులకు వచ్చారు. పులివెందులలోని సిఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తల్లి విజయమ్మతో కేక్ కట్ చేయించారు జగన్. కొడుకు వైఎస్ జగన్ కు ఆప్యాయంగా కేక్ తినిపించారు విజయమ్మ. వైఎస్ ఫ్యామిలీలో ఆస్తుల కేసు తెరపైకి వచ్చిన తర్వాత విజయమ్మతో జగన్ కలిసిన సందర్భాలు కనిపించలేదు. అన్న జగన్ ను షర్మిల బహిరంగంగానే టార్గెట్ చేస్తున్నారు. విజయమ్మ కూడా షర్మిలకు మద్దతుగా పలుసార్లు లేఖలు రాశారు. ఈ క్రమంలో జగన్ ను కలవలేదు. దీంతో తల్లి కొడుకు మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం సాగింది. అయితే క్రిస్మస్ వేడుకలకు తల్లి కొడుకు కలిసి రావడంతో వైసీపీ క్యాడర్లో సంతోషం వ్యక్తమైంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, వైశాలి ఈ రోజు ఒక శుభ పరిణామం అయితే చోటు చేసుకునేదని చెప్పుకోవచ్చు. వైఎస్ కుటుంబంలో గత కొన్ని రోజులుగా విభేదాలు, ఆస్తుల గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఈ రోజు క్రిస్మస్ వేడుకల సందర్భంగా పులివెందుల సిఎస్ఐ చర్చి వేదికగా ఈ యొక్క దృశ్యం అయితే ఒక ఆవిష్కరించబడింది. దాంట్లో తల్లి విజయమ్మ అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా క్రిస్మస్ వేడుకల్లో కలిసి పాల్గొనడం అక్కడ అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల జరుగుతున్నటువంటి వైఎస్ కుటుంబంలో షర్మిల అలాగే వైఎస్ జగన్ ఇద్దరికి మధ్య కూడా ఆస్తుల గొడవలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ షర్మిల మద్దతుగా నిలిచింది. అయితే ఈ నేపథ్యంలో కూతురుతోనే విజయమ్మ కంటిన్యూ అవుతూ ఉంది. తీసుకొని జగన్మోహన్ రెడ్డితో విభేదాలు తారాస్థాయికి చేరాయి. అలాగే వీళ్ళిద్దరి మధ్య కూడా గ్యాప్ ఏర్పడిందని చెప్పి ఒక ప్రచారం జరిగింది. అయితే ఈ రోజు ఆ ప్రచారానికి అడ్డుకట్ట వేసే విధంగానే ఇద్దరు ఈ రోజు ఇక్కడ దృశ్యం కనిపించిందని చెప్పుకోవచ్చు. షర్మిల రాకపోయినప్పటికీ కూడా ఇటు వైఎస్ విజయమ్మ అలాగే జగన్మోహన్ రెడ్డి, భారతి వీరు ముగ్గురు కూడా ఈ రోజు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. తన తల్లి విజయమ్మతో కేక్ కట్ చేపించి తినిపించిన దృశ్యాలు ఇక్కడ కనిపించాయి. అదే సమయంలో విజయమ్మ కూడా తన కొడుకు జగన్ కు ముద్దు పెట్టి దగ్గరికి తీసుకుని పెళ్లి ప్రేమను చూపించిన ఘటన కూడా ఇక్కడ చోటు చేసుకుంది, ఇక్కడ కనిపించిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ రోజు జరిగిన ఈ శుభ పరిణామం నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా ఒక మంచి ఉత్సాహంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి కూడా అందరూ చెప్తున్నారు. ఇలాగే ఈ కుటుంబం అంతా ఇలాగే సంతోషంగా కలిసిమెలిసి ఉంటే బాగుంటుందన్న ఒక భావన అయితే వ్యక్తం అవుతోంది. ఇలాగే కొనసాగాలి. మరి ఈ కుటుంబంలో ఉన్నటువంటి షర్మిలకు, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి విభేదాలు కూడా సమసిపోయి అన్నా చెల్లెలు ఇద్దరు కూడా కలిసి రాఖీ పండుగంతా ఇద్దరు కూడా కలిసి రాఖీ కట్టే విధంగా అన్నకు షర్మిల కూడా ఉండాలని చెప్పి కూడా అందరూ భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ కూడా అదే భావన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగాలని చెప్పి కూడా వారు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత ఎన్నికల ప్రచారం నుంచి కూడా విజయమ్మకు జగన్మోహన్ రెడ్డికి పెద్ద గ్యాప్ ఏర్పడిన సంగతి మనం చూసాం. ఎన్నికల్లో కూడా షర్మిలకు సపోర్ట్ చేయాలంటూ కూడా షర్మిలకు మాత్రమే ఓటు వేయండి అని చెప్పి కూడా ఆమె వీడియో విడుదల చేసిన నేపథ్యాన్ని మనం చూసాం. అయితే అప్పటి నుంచి తర్వాత ఆస్తుల వివాదాలు కూడా వచ్చాయి షర్మిలకు, జగన్మోహన్ రెడ్డికి. ఆ నేపథ్యంలో అనేక చాలా వరకు కూడా విభేదాలు ఇద్దరి మధ్య రావడము, ఆ తర్వాత విజయమ్మ కూడా సొంతంగా స్వయాన లేఖలు విడుదల చేయడము, ఇవన్నీ కూడా మనం చూసాం. కుటుంబంలో పెద్ద విభేదము, అలాగే జగన్మోహన్ రెడ్డికి తల్లి విజయమ్మ కూడా గ్యాప్ రావడం ఇవన్నీ చూసాము. సో ఈ రోజు ఆ గ్యాప్ పూర్తి అయిపోయింది, ఇంకా గ్యాప్ లేదు తల్లి కొడుకుల మధ్య అన్న ఒక దృశ్యం అయితే ఈ రోజు ఇక్కడ కనిపించిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వైశాలి, అయితే వైఎస్ అభిమానులు కానీ వైసీపీ క్యాడర్ కానీ ఈ ఘటనను అసలు ఊహించారా? విజయమ్మ జగన్ కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారని? ఖచ్చితంగా వైఎస్ఆర్ బ్రతికున్నప్పుడు కూడా ప్రతి క్రిస్మస్ పండుగకి కూడా పులివెందులకు చేరుకుంటారు. కుటుంబంలో ఎవరు ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా క్రిస్మస్ కి పులివెందులు చేరుకొని క్రిస్మస్ వేడుకల్లో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడం అనేది వైఎస్ కుటుంబం ఆనవాయితీగా వస్తోంది. ఆ నేపథ్యంలో వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత కూడా అదే ఆనవాయితీని జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ, షర్మిల, భారతీయ బ్రదర్ అనిల్ కూడా పాల్గొనడం ఇవంతా కొనసాగుతూ వస్తోంది. అయితే ఎప్పుడైతే షర్మిల
పార్టీ సపరేట్ పెట్టుకొని అన్నతో విభేదించి తెలంగాణకు వెళ్ళి అక్కడ తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని అక్కడైతే ఆమె పార్టీ రాజకీయంగా ఎదుగుతూ వస్తుందో అప్పటి నుంచి కూడా వీరిద్దరి మధ్య జగన్ కు అలాగే షర్మిల ఇద్దరి మధ్య విభేదాలు రావడం, అప్పటి నుంచి కూడా షర్మిల రాకపోవడం అయితే జరుగుతుంది. అయితే షర్మిల రాకపోయినా కూడా జగన్ సీఎం అయిన తర్వాత కూడా విజయమ్మ ప్రతి సంవత్సరం క్రిస్మస్ కి ఖచ్చితంగా విడుపులపాయకు వచ్చి విడుపులపాయలో వైఎస్ఆర్ ఘాటుకు నివాళులు అర్పించి తర్వాత రోజు పులివెందులలోని సిఎస్సి చర్చి ప్రార్థనల్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. సో అదే ఆనవాయితీని ఈసారి కూడా విజయమ్మ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఈ రోజు దాన్ని కంటిన్యూ చేస్తూ జరిగింది. అయితే అసలు షర్మిలకు జగన్ ఉన్నటువంటి విభేదాల్లో షర్మిల వైపు ఉన్నటువంటి విజయమ్మ మరోసారి జగన్ తో కలుస్తారో లేరా అన్న ఒక అనుమానం కూడా వ్యక్తమైంది. ఆ నేపథ్యం చాలా మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి, ఇలాగే కలిసి ఉండాలి అని చెప్పి కూడా భావిస్తున్నారు వైశాలి.